ఎండలు జయంగా మనుషులు వడదెబ్బ తగిలి అడ్డం పడుతుంటారు. అందుకే జర్రసేపు అట్లా చల్లవడొద్దామని దగ్గర పట్లున్న బాయిల కాడికో లేకుంటే స్విమ్మింగ్ పూల కాడికో పోతుంటారు. అయితే ఇన్ని దినాలు మనం మనుషుల కోసం కట్టిన స్విమ్మింగ్ పూల్సే చూసినాం. కానీ ఇప్పుడు ఒక పెద్ద జీవికి కట్టిన స్విమ్మింగ్ పూల్ను చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఇగో చూపిస్తా చూడుర్రి. గజరాజుకు తగ్గట్టు భలే ఘనంగా కట్టించిర్రు ఈదులాడే బాయి. అగ చూడరే దాని సంబురంగా ఆదిపోయినరి. అబ్బో జల్లు తానం చేయనికే మీదికెళ్ళి పైపులు పెట్టి నీళ్లు చిమ్ముతారు. ఆగో నీళ్ళలో ఎట్ట తేలుతున్నది చూడర్రే. రాజభోగం అంటే గీ ఏనుగుదే పోయినరి. తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మయూరనాథ స్వామి గుళ్ళే దేవుని సేవ చేస్తున్నదట ఈ గజరాజు. పేరు అభయాంబిగయ్యాట. గుడికొచ్చే భక్తులకు తొండంతోని దీవెనార్తి పెడతదట. ఎవ్వలని ఏమనదట. అందుకే అందరికి పాయిరమట గీ ఏనుగు. ఇక ఎండాకాలంలో ఏసీలు కూలర్లు పెట్టుకున్నా మనకే దగడ అవుతుంటది. ఉక్కపోతతోని వశం కాదు. అసోంటిది ఎండకు తిరిగే మూగ జీవాలకు ఇంకెంత ఉడకబోయాలే. అందుకే గుడి అయ్యగారులు భక్తులంతా కలిసి ఏనుగుకు స్విమ్మింగ్ పూల్ కట్టించిర్రాట. ఏనుగుకు పూజలు చేసి బొట్లు పెట్టి దండలేసి అటెనక నీళ్ళకి ఇడిచిపెట్టిర్రు. 6 ఏండ్లున్నప్పుడు కేరళ రాష్ట్రంకెళ్ళి తీసుకొచ్చిరట ఈ గజరాజును. అట్లా ఏం తక్కువ 40 ఏండ్ల సంది గిదే గుళ్ళే ఉంటున్నదట. అట్లా ఇక భక్తులకు అయ్యగారులకు మస్తు అనుబంధం ఉన్నది గీ ఏనుగుతోని. బుడ్డ పోరగాండ్లు కాక స్విమ్మింగ్ పూల్లా దొమ్మరి గంతలు వేసినట్టు కాళ్ళు మీదికి చేసి నీళ్ళల్లో బొర్రుడు బొర్రింది. అగో పట్టుకొని లేస్తదా ఎట్లా? పైలమే అవ్వా ఆయన కింద పడేవు. ఈగిట్ల ఎండకు మనుషుల లెక్కనే జీవరాశులు సుత స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొడుతున్నాయి. అయినా ఐటికి మాత్రం పానం ఉండదా ఎట్లా అనుకుంటారు ఈ ఏనుగు ముచ్చట తెలిసిన పబ్లిక్.